ద గర్ల్ ఫ్రెండ్, రష్మిక మందన్న నేషనల్ క్రష్, అలాగే దీక్షిత్ శెట్టి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాహుల్ రవీంద్ర కూడా డైరెక్ట్ చేసిన సినిమా అయితే ఇది. రాహుల్ రవీంద్ర లాస్ట్ సినిమా ఏదైతే ఉందో మన్మధట్టు అంతగా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. వర్స్ట్ సినిమా అది, డిజాస్టర్ కింద నిలిచింది. బట్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలు అయితే చూసేద్దాం. అలాగే దీనికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక ఇన్నోసెంట్ అమ్మాయి రష్మిక మందన ఎంఏ లిటరేచర్ చేయడానికి సిటీకి కాలేజ్కి అయితే వస్తుంది. ఆ కాలేజ్లో ఒక అబ్బాయికి అయితే పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరిది లవ్గా మారుతుంది. బట్ ఆ లవ్ కాస్త టాక్సిక్ లవ్లో మారుతుంది. ఆ తర్వాత అది ఎటో వెళ్ళిపోతుంది. సో ఆ టాక్సిటీ నుంచి తను బయటకు వచ్చిందా లేదా, ఒకవేళ బయటికి రావడానికి కారణం ఏంటి అనేది ఈ సినిమా స్టోరీగా అయితే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, డీసెంట్గా అనిపించింది. సెకండ్ హాఫ్లోనే ఎక్కువ ల్యాగ్ సీన్లు, రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి. సో దట్ ఓకే అనిపించింది. ఓవరాల్గా ఒక డీసెంట్ ఫిల్మే. బట్ ఏంటంటే ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. ముందుగా పర్ఫార్మెన్స్లు అయితే ఇరక్కొట్టేసారు అందరూనే. రష్మిక అయితే మంచి షటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, డీసెంట్గా ఉంటుంది. ఆ తర్వాత దసరా సినిమాలో మనోడైతే ఇరక్కొట్టేశాడు. దానికి మించి ఉంటుంది ఈ సినిమాలో అయితే. నెగిటివ్ సైడ్లో అయితే భలే చేశాడు, మనకే కోపం వచ్చేస్తుంటుంది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇక మన రావు రమేష్ గారు అయితే ఎప్పట్లోనే ఫాదర్ క్యారెక్టర్లు అయితే ఇరక్కొట్టేశారు. బట్ అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికోసం కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అయితే అంత స్కోప్ అయితే క్యారెక్టర్కి లేదు. ఇక మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే హేసం అబ్దుల్ ఇచ్చిన సంగీతం అయితే ఏదో అలా సిచ్యువేషన్ కొలది వెళ్ళిపోయింది తప్ప మరీ అంత గుర్తుండిపోయే పాటలు అయితే లేవు. అట్ ద సేమ్ టైం బీజిఎం కూడా ఓకే సోసోగా అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒకటి మాత్రం అనిపిస్తుంది, మన డైరెక్టర్ రాహుల్ రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన చిన్మయ్య గారు బాధ పడలేక ఏదో ఒక సినిమా తీసి మన మీద రుద్దేద్దామని చూసినట్టు అయితే అనిపించింది నాకైతే. రష్మిక గారు తనకి బేబీ లాంటి సినిమా చేయాలని ఉంది అని చెప్పిన తర్వాత ఏదో అనుకున్నాను. బట్ ఈ సినిమాని అయితే బేబీ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో తీద్దామని చెప్పేసి ఇంకోదో తీసినట్టయితే అయింది. బేబీ సినిమాలో పూర్తిగా వన్ సైడ్ తీసుకోకుండా ఇద్దరు మిస్టేక్స్ చూపించడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ వన్ సైడ్, తన ఫాదర్ దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ వరకు ఎవరి క్యారెక్టర్ కూడా పాజిటివ్ లేకుండా జెంట్స్ క్యారెక్టర్ మొత్తం అన్ని నెగిటివ్ సైడ్లో తీసుకుని, యాక్చువల్గా నాకు తెలిసి చిన్మయ్య గారు ఏమైతే ఫీల్ అవుతున్నారో మైండ్లో దాన్నే రాహుల్ రవీంద్రన్ అయితే స్క్రీన్పై చూపించాడేమో అనిపిస్తుంది నాకైతే. కొన్ని డైలాగ్స్ అలాగే కొన్ని క్యారెక్టరైజేషన్ అయితే వర్స్ట్గా అనిపించింది నాకు. టూ వర్స్ట్, బయట కూడా ఎవరు ఉండరు అంత దారుణంగా చూపించాడు. బేసిక్గా ఈ సినిమా అయితే ఎవరైతే ఫెమినిజం అలాగే ఉమెన్ కార్డు, మహిళా సంఘాలు ఇటువంటి మాటలు మాట్లాడతారో వాళ్ళకి మాత్రమే ఎక్కద్దు. బట్ కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అస్సలు నచ్చదు ఈ సినిమా. నాకు తెలిసి తిట్టుకొని వస్తారు మామూలుగా, అది ఏం సినిమా తీసాడరా అని చెప్పేసి. పూర్తిగా వన్ సైడెడ్ కాకుండా నెగిటివ్ రోలు, నెగిటివ్ షేడ్స్ కాకుండా తను తప్పు తను తెలుసుకొని రిలీజ్ అయ్యే విధంగా అక్కడ హీరో క్యారెక్టర్ కూడా చూపించుంటే ఇంకొంచెం బాగుండేది. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ కూడా అది నాకు అర్థం కావట్లేదు. ఇంట్లోంచి తల్లిదండ్రులని మొత్తం అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మీకు నచ్చినట్టు బతకనని చెప్పినట్టు ఉంది. ఇదైతే పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు చివరికి అయితే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, రాహుల్ రవీంద్ర గారికి చిన్న రిక్వెస్ట్, మీకు చిన్మయ్య గారిని ఏమైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తే మీరు వేరే విధంగా ఏమైనా ట్రై చేయండి, కానీ ఇలాంటి సినిమాలు తీసి జనాల మీద వదిలి మాత్రం అస్సలు ట్రై చేయొద్దు భయ్య. నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది చాలా చోట్ల సినిమా అంతటా కూడా. బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశారు వాళ్ళందరూ. అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇలాంటి కథను ఈ విధంగా మరి జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలనుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే వన్ సైడ్ తీసుకుంటే అసలు అది కరెక్ట్ కాదు. రెండు వైపులా ఆలోచించి కాయిన్కి రెండు వైపులు ఎలా ఉంటుందో ఆ విధంగా చూపిస్తే అది బెటర్ అని అయితే అనిపించింది నాకు. సో ఫైనల్గా ఒక మాట, పర్ఫార్మెన్స్ బెస్ట్ బట్ స్టోరీ మాత్రం వర్స్ట్. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేసిండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్.